అక్కడ నేను లైట్ హౌస్ నుంచి స్టార్ట్ అయితే వచ్చేసాము. ఇక్కడ విభీషణుడు పట్టాభిషేకం టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచే ఫ్లోటింగ్ స్టోన్స్ కూడా ఉంటాయి. సో మేము వెళ్ళిన ముందు ఒక టెంపుల్ లాగా ఉండిండే, చూద్దాం అసలు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. మేము ఆల్మోస్ట్ 10 years బ్యాక్ వచ్చినాం అనమాట. సో ఇది అనమాట విభీషణుడి పట్టాభిషేకం చేసిన టెంపుల్. సో లోపలికైతే మొబైల్ అలో లేదు. సో బయట నుంచి అయితే ఇలా చేసి మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను అనమాట బయటికి. సో ఇది చాలా బాగుంది టెంపుల్, లోపల కొంచెం చీకటిగా ఉంది. సో బాగుంది అనమాట ప్లేస్ ఇది. సో ఈ లొకేషన్ అంతా బాగుంది అనమాట. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఖచ్చితంగా చూస్తారనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టెంపుల్ ఉండిండే 10 years బ్యాక్. సైక్లోన్ వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోయిందంట. సో ఇక్కడ ఫ్లోటింగ్ స్టోన్స్ ఉంటాయి. సో ఒక టెంపుల్, రామసేతు ఇక్కడ స్టార్టింగ్ అలాంటి పాయింట్ అలా ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు అంతా మారిపోయింది ఇక్కడ. సో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. సో లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఒక్కొక్కరికి 20 rupees టికెట్ అంట. సో చూడండి, భారతి కట్టేటప్పుడు ఇలా ఉంది అనమాట. ప్లేస్ వేర్ రామకృష్ణ విష్ణు సీ వాటర్. సో ఇక్కడ అనమాట. సో ఇక్కడ అంత పెద్ద క్యూఏ ఉంది. సో వెయిట్ చేస్తున్నాం క్యూలో. సో ఇక్కడ చిన్న టెంపుల్ లా కడుతున్నారు. సో ఇక్కడ ఫ్లోటింగ్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. సో దాంతో భారతి కట్టారు కదా రాముల వారు, ఆ ఫ్లోటింగ్ స్టోన్స్ అనమాట. సో ఒక్కొక్కరు ఎత్తి చూస్తున్నారు. సో మా టర్న్ అయితే వచ్చేసింది. సో చాలా బరువు ఉంది, కానీ నేను వెళ్ళేసి తేలుతుంది అనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం బ్యాక్ టు రామేశ్వరం. సో ఇంకా హోటల్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఇంక మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే వెళ్తాము. సో ఈ ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి బాగుందన్నమాట. సో కొంచెం క్లౌడీగా కొంచెం బాగుంది. సో ఇక్కడంతా బాగా గాలి వస్తుంది అనమాట. సో లైట్ హౌస్ దగ్గర చూశారు కదా, సో అలా. సో మేమైతే ఫైనల్గా అయితే వచ్చేసాము. ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఈ హోటల్కి అయితే వచ్చామన్నమాట తినడానికి. హోటల్ గురు అనమాట. టెంపుల్ దగ్గరలోనే ఉందన్నమాట ఇక్కడ. సో ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టేసాము, ఇడ్లీ వడ. సో బాగుందన్నమాట హోటల్ కూడా. సో ఇక్కడ సాంబార్ ఇడ్లీకి అయితే కొరత ఉండదు. సో ఆ అరిటాకులో ఇచ్చేస్తున్నారు, బాగా ఇక్కడ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇడ్లీ సాంబార్. సో తినేసి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. సో రాత్రిపూట చూద్దాం పదండి రామేశ్వరం టెంపుల్ 4 మాడ వీధులు చూపిస్తాను చూడండి. సో ఇదొక వీధి. సో ఇక్కడ చూడండి మొత్తం షాపింగ్స్ ఉన్నాయన్నమాట. పూలదండలు, పర్ల్స్, కీ చైన్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో రాత్రి 8:30 అలా అయిందనమాట టైమింగ్. సో ఇది ఒక వీధి. సో మొత్తం 4 వీధులు తిరిగి చూపిస్తాం మీకు. సో మేము టెంపుల్ దగ్గరగానే తీసుకున్నాం అనమాట హోటల్ వచ్చి మాకు 2700 పడ్డది. విత్ డ్రైవర్ కి రూమ్, సపరేట్ రూమ్ ఇచ్చారనమాట. సో హోటల్ రూమ్ కూడా చూపిస్తాను మీకు లాస్ట్ లో. సో ఇది నైట్ అనమాట, చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇది ఇంకొక వీధి అనమాట. సో ఈ వీధిలో కొంచెం షాపింగ్స్ అన్ని తక్కువ ఉన్నాయి, పర్లేదు. సో ఇంకొక వీధికి వెళ్తాము ఇక్కడి నుంచే. సో గోపురం చూడండి, రామేశ్వరం. సో ఇక్కడ ఇది ఒక వీధి అనమాట. ఇది ఒక క్యూ లైన్ అనమాట దర్శనానికి. సో మేము మార్నింగ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ చూడండి మొత్తం ఈ వీధి అంతా ఖాళీగా ఉంది. ఇది బ్యాక్ సైడ్ వీధి అనుకుంటా. సో ముందర వీధి అయితే మొత్తం షాప్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ వీధిలో కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట, ఓన్లీ రూమ్స్ అలా ఉన్నట్టున్నాయి.
సో అలా నెక్స్ట్ ఇంకొక వీధికి వెళ్తాము, ముందుకైతే వెళ్ళిపోతాము. సో ఆటోస్ కూడా ఉన్నాయన్నమాట ఆ వీధికి. చాలా బ్యాటరీ ఆటోస్ ఉన్నాయి. సో ఇది చూడండి మెయిన్ దర్శనానికి వెళ్ళే లైన్ అనుకుంటా ఇది. సో మార్నింగ్ వెళ్తే మాకు కొంచెం ఐడియా వస్తుంది. సో నైట్ పూట అయితే ఇలా ఉందన్నమాట రామేశ్వరం స్ట్రీట్స్లో. సో 22 బావిల్లో స్నానం చేయడానికి వెళ్ళడానికి ఈ ప్లేస్ ఇది అనమాట, 22 హోలీ గర్ల్స్. సో ఇక్కడ మార్నింగ్ చూడాలి ఎలా ఉంటుందో సిచ్యువేషన్. సో ఎంతమంది జనం ఉంటారో ఏంటో. సో నార్త్ గేట్ నుంచి వెళ్ళాలన్నమాట మనం ప్లేస్. ఈస్ట్ టవర్కి అయితే వచ్చేసాము. సో ఇది దర్శనానికి వెళ్ళే దారి. సో ఫైనల్గా అయితే మా రూమ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇందాక హోటల్ గురులో తినేసాం కదా, ఆ తినేసి మొత్తం అంతా రౌండ్ వేసుకొని అయితే వచ్చేసాను అనమాట హోటల్ గురు దగ్గరికి. సో ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోతే మా రూమ్ వస్తుంది అనమాట. సో స్ట్రైట్ వెళ్ళి అక్కడికి వెళ్తే మా హోటల్ వస్తుంది. సో నైట్ పూట పర్లేదు, జనాలు తక్కువే ఉన్నారు. సో మార్నింగ్ చూడాలి ఎంతమంది జనాలు ఉంటారో ఏంటో అనేది. సో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి సీక్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సీక్ కూడా దారి ఇక్కడ నుంచే పొద్దున్న తెల్లారుజామున సూర్యుడు చూద్దాము. సో ఇది ఒక వీధి. ఇందాక ఇలా వెళ్ళిపోయాను కదా ఇందాక. సో అదనమాట. సో మొత్తం ఒక రౌండ్ అయితే అయిపోయింది. చూడండి అది. సో ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. సో వచ్చేసాను ఇక్కడ మా రూమ్ దగ్గరికి. వే టు సీ ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్తే సీకి వెళ్ళొచ్చు అనమాట. మార్నింగ్ స్నానం వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా హోటల్కి అయితే వెళ్తున్నాము. అదే మాకు కనపడేదే మా హోటల్ అనమాట. ఆ లైటింగ్స్ కనపడుతున్నాయి కదా, అదే చాలా దగ్గర అనమాట టెంపుల్కి. సో ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది వీళ్ళకి. సో అది కూడా రేపు చూపిస్తాను మీకు. కార్ అక్కడ పెట్టుకోనికి పార్కింగ్ కూడా ఉందన్నమాట. డ్రైవర్కి సపరేట్ రూమ్ కూడా ఇచ్చారనమాట ఈ హోటల్ వాళ్ళు. మాకు 2700 తీసుకున్నారు. ఇదే మాది విశాఖ మా హోటల్ పేరు. సో లోపలికి అయితే వెళ్తున్నాను. సో మా రూమ్ కూడా చూపిస్తాను మీకు. పర్లేదు, బాగానే ఉంది, రీజనబుల్ ప్రైస్ అనమాట. ఎందుకంటే టెంపుల్ దగ్గర కాబట్టి చాలా ఈజీగా తొందరగా వెళ్ళిపోవచ్చు దర్శనానికి కానీ స్నానానికి కానీ. అదే దూరంగా ఉంటే కష్టం అవుతుంది అనమాట. సో ఇది మేము ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకున్నాము రూము. సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇది బాల్కనీ లాగా కొంచెం ఉంది. సో టీవీ, ఏసీ అన్నీ ఉన్నాయన్నమాట. సో లోపల అయితే చూపిస్తారు పదండి. ఇదే మొత్తం చూడండి, ఇదే పర్లేదు, నాట్ బ్యాడ్. ఇంతే అండి ఈ వీడియో. ఇంతటితో ఏం చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాము. బాయ్ బాయ్.